ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తల్లికి వందనం పథకం సంబంధించినటువంటి 13,000 రూపాయలను పంపిణీ చేసేందుకు మన ఏపీ కూటమి ప్రభుత్వం ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇప్పటి వరకు పాఠశాలలు బడులు మనకేదైతే ఓపెన్ చేసినప్పటికీ కూడా మన ఏపీ ప్రభుత్వం చెప్పినటువంటి తారీఖున ఏదైతే తల్లికి వందనం డబ్బులనైతే మన తల్లుల ఖాతాలలోనైతే ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదన్నమాట. ఈ డబ్బుల కోసం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 30 నుంచి 20 లక్షల మంది తల్లులు ఈ డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడే వచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారం ఫైనల్ తేదీ అంటే ఆ తారీఖు నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి తల్లుల ఖాతాల్లోకి ఏకంగా ఒకేసారి 13,000 రూపాయలనైతే జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. సో ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు వీడియోని చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా చూసినటువంటి ప్రతి ఒక్కరు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇక ఏదైతే వివరాలకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి మహిళకి అంటే అర్హత ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలందరికీ కూడా 13,000 రూపాయలనైతే మన తల్లుల ఖాతాల్లోకి అయితే నేరుగానైతే పంపిణీ చేసేందుకు మన ఏపీ కూటమి ప్రభుత్వం అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక ఈ జూన్ నెల 28వ తారీఖు 30వ తారీఖు నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత సాధించినటువంటి తల్లుల ఖాతాల్లోకి డబ్బులను అయితే పంపిణీ చేస్తారని మన ఏపీ ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే వెల్లడించడం జరిగింది. ఒకవేళ ఈ నెలలో డబ్బులు పంపిణీ చేయడం పూర్తి కాకపోతే రాబోతున్నటువంటి జూలై నెల వరకు అయితే ఈ డబ్బులను అయితే పూర్తి స్థాయిలో జమ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది. ఈ డబ్బులు తల్లుల ఖాతాల్లోకి నేరుగా ఎటువంటి అవకతవకలు లేకుండా జమ కావాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండాలి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.